హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంటికి వచ్చిన రాజ్ని నిలబెట్టి రుద్రాని అయితే ఇంత తప్పు చేసిన వాడిని ఎండీ సీట్లో ఎలా కూర్చోపెడతారని చెప్పి నానా గొడవ చేస్తుంది. ఇక రుద్రాని అన్న మాటలకి అపర్ణ కూడా ఒక నిర్ణయానికి వస్తుంది. రాజ్ని ఎండీ సీట్ నుంచి తొలగిపోమ్మని, లేకపోతే బిడ్డని తల్లి దగ్గరన వదిలిపెట్టమని చెప్పడంతో రాజ్ బిడ్డని తల్లి దగ్గర వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఎండీ సీట్ నుంచి తొలగిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఎండీ సీట్లో ఎవరిని కూర్చోపెడతారు అన్న ఉద్దేశంలో ఇంకా ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ని కూర్చోపెట్టమని, ఇక రుద్రాణి అయితే రాహుల్ని కూర్చోపెట్టమని ఇద్దరు కూడా అపర్ణని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇక సుభాష్ అయితే, అపర్ణ, నువ్వు తీసుకున్న నిర్ణయం అంత కరెక్ట్ కాదు, ఒక్కసారి ఆలోచించు అని చెప్పడంతో ఇక అపర్ణ అయితే, లేదండి లేదు, వాడు చూశారుగా ఎన్ని రకాలుగా వాడిని నిజం అడుగుతున్నా నిజం మాత్రం బయట పెట్టట్లేదు, వాడు ఏదో దాచిపెడుతున్నాడు అని చెప్పి ఇంకా అపర్ణదేవి అయితే సుభాష్తో మాట్లాడుతుంది. ఇంకా అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా కంపెనీ గురించి అన్ని విధాలుగా కంపెనీని రన్ చేసేది ఒక కావ్య మాత్రమే దానికి సాధ్యురాలు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇది ఇలా ఉండగా రాజ్ గదిలో ఏదో ఆలోచిస్తూ ఇక అలాగే ఉంటాడు. బాబు చిన్నగా మంచం మీద నుంచి దొరులుతుంటాడు. అప్పుడే వచ్చిన కావ్య బాబుని ఒక్కసారిగా కింద పడిపోతున్న బాబుని పట్టుకుని, ఏమండి ఏమైంది? బాబుని తీసుకొస్తే సరిపోదు, ఆ బిడ్డని ఎలా పెంచాలో ఎలా చూసుకోవాలో అన్నీ కూడా తెలుసుకోవాలి. మీరు మీ పనిలో ఉంటే బాబు కింద పడితే ఏమైనా ఉందా? అసలు ఏంటండి మీరు అని చెప్పి కావ్య అయితే రాజు మీద అరుస్తుంది. రాజ్, నేను నేను ఏదో ఆలోచిస్తూ, అంటే ఏదో ఆలోచించాల్సింది మీరు కాదండి, నేను ఆలోచించాల్సిన నన్ను మానేసి బిడ్డని ఇలా వదిలేస్తారని అస్సలు అనుకోలేదని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ మీద కేకలేస్తుంది. రాజ్ కావ్యని చూస్తుంటే తన మీద తనకి సిగ్గేస్తుంది. ఎందుకంటే కావ్యకి తను చాలా అన్యాయం చేశాడు. కనీసం భార్య స్థానం కాదు కదా, తన పక్కన ఉండే హోదా కూడా ఏ రోజు కావ్యకి రాజ్ కల్పించలేదు. కానీ తనని భర్తగా తాను తీసుకువచ్చిన బిడ్డని తన సొంత బిడ్డలాగా కావ్య చూసుకోవడంగా చూస్తుంటే రాజ్కి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఇంకా కావ్య అయితే, చూడండి, ఈ బిడ్డకి తల్లెవరో అన్న నిజం మీరు ఎన్నటికీ చెప్పరని అర్థమైపోయింది. కనీసం తీసుకువచ్చిన ఈ బిడ్డకి అన్ని విధాలుగా ఏ కష్టం రాకుండా చూసుకోండి. వాడు పసివాడు, నోరు లేనివాడు, వాడేమీ చెప్పుకోలేడు అని చెప్పి కావ్య ఇక రాజ్కి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇంకా ఇందిరాదేవి అయితే బయట కావ్య కోసం చూస్తుంటుంది. అమ్మమ్మగారు, మీరేంటిక్కడ అని అనడంతో, ఒక్కసారి నువ్విలారా అని చెప్పి కావ్య చెయ్యి పట్టుకుని ఇక బయట గార్డెన్లోకి తీసుకెళ్తుంది. ఏమైంది అమ్మమ్మగారు, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటుంటే, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఆ బిడ్డ గురించి, అలాగే ఆ బిడ్డ తల్లి గురించి నిజం తెలుసుకుంటానని చెప్పి ఆ బిడ్డకి ముడ్డి కడిగి ఉగ్గు తినిపించి స్నానాలు చేపిస్తున్నావేంటి? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్యతో అంటుంటే, మరి ఏం చేయమంటారు అమ్మమ్మగారు? ఆయన ఆ బిడ్డకి తల్లి ఎవరో చెప్పట్లేదు. తెలుసుకోవడానికి ప్రయత్నించినా నా ప్రయత్నం కూడా వేస్ట్ అని నాకు అర్థమైపోయింది అని అంటుంటే, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అందరూ రాజ్ని నిందించారు, కానీ నువ్వొక్కదానివే వాడు ఏ తప్పు చెయ్యలేదని నమ్మావు. మరి నువ్వేంటి ఒక్కసారిగా ఇలా నిస్సహాయంగా మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవునమ్మమ్మగారు, ఆయన ఏ తప్పు చెయ్యలేదని ఇప్పటికి కూడా నేను అంటాను. కానీ ఆ బిడ్డకి తల్లి ఎవరు అన్న నిజం మాత్రం నేను తెలుసుకోలేకపోతున్నాను. ఆయన గతంలో ఏం జరిగిందో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక ఇందిరాదేవి అయితే, వాడికి గతం ఏమీ లేదు. వాడు అబ్రాడ్లో చదువుకున్నాడు. తర్వాత వాడు ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళ తాతయ్య ఈ ఇంటి వారసుడిగా కంపెనీ ప్రాజెక్టులన్నింటినీ కూడా వాడికి అప్పచెప్పి కంపెనీకి ఎండీని చేశాడు. అదే వాడి జీవితంలో జరిగినవి అని అంటుంటే, అయితే ఆయన
ఇక్కడ కాకుండా అబ్రాడ్లో ఏదైనా జరిగి ఉండొచ్చు కదా అమ్మమ్మ గారు అని అడగడంతో, అబ్రాడ్లోనా? అక్కడేం జరుగుతుంది? వాడితో పాటు కలిసి చదువుకున్న రాహుల్ కూడా ఎప్పుడు ఏమీ చెప్పలేదు. పైగా కళ్యాణ్ కూడా అక్కడే చదివాడు కదా, వాడికి ఏమైనా తెలుస్తుందంటావా అని అడగడంతో, ఇప్పుడే కళ్యాణ్తో మాట్లాడతాను అని చెప్పి కావ్య అంటుండగానే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. వదిన, మీరు నా కోసం రావక్కర్లేదు, నేనే మీకోసం వచ్చాను. కానీ మీరు అనుకున్నట్లుగా అన్నయ్య ఎవరితోని మాట్లాడేవాడు కాదు. చూశారుగా, శ్వేతని కూడా మీరు చూశారుగా. శ్వేత అన్నయ్యని ఇష్టపడింది, కానీ అన్నయ్య శ్వేతని రిజెక్ట్ చేశాడు. తరువాత ఒక మంచి స్నేహితుల్లాగానే వాళ్ళు కలిసిమెలిసి చదువుకున్నారు. కానీ అన్నయ్య ఎప్పుడు కూడా అమ్మాయిల విషయంలో చాలా దూరంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన బిడ్డ గురించి నిజం మాత్రం అన్నయ్య ఎందుకు బయట పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఒక బిడ్డని తీసుకొచ్చి తన బిడ్డే అని ఎందుకు ఇలా పరిచయం చేసి తనకి తాను ఇలా అందరి మధ్యలో అవమానం పడేలా చేసుకుంటున్నాడో నాకు తెలియటం లేదు వదిన అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా కావ్యతో అంటూ ఉంటే, కావ్య, లేదు లేదు కవి గారు, ఆయన ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అని చాలా ప్రయత్నించాను. నిన్న శ్వేత కూడా వచ్చి బిడ్డ గురించి ఆయన్ని నిలదీసింది. అప్పుడు కూడా ఆయన ఏ మాత్రం కూడా నోరు విప్పలేదు. కనీసం శ్వేతకి ఏ సమాధానం కూడా చెప్పలేదు అని అంటుంటే, వదిన, మనం శ్వేతతో మాట్లాడితే మనకి ఏదో ఒక చిన్న క్లూ అన్న దొరకచ్చు అని చెప్పడంతో ఇక కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా శ్వేత దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటారు. ఇందిరాదేవి కూడా, అవునమ్మా, నువ్వు కళ్యాణ్ ఆ శ్వేత దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా నిజమేంటో తెలుస్తుంది అని చెప్పడంతో ఇంకా వీళ్ళు కూడా వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. ఇదంతా ఇలా ఉండగా రుద్రాణి అయితే రాహుల్తో, రే రాహుల్, నువ్వు ఇలాగే ఉంటే నిన్ను ఎండీని కాదు కదా, కనీసం బయట వాచ్మెన్గా కూడా పెట్టుకోర్రా. అసలు నువ్వు ఇలా ఏమీ పట్టనట్టుగా తిరుగుతూ ఉంటే వాళ్ళు నిన్ను కనీసం పట్టించుకోర్రా. నిన్ను ఈ ఇంటికి యువరాజుని చెయ్యాలి అనుకుంటుంటే నువ్వేంట్రా అసలు ఎప్పుడు కూడా ఇలా అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఇలానే ఉంటావు అని అనడంతో, మామ్, ఏం చేయమంటారు మామ్, చిన్నప్పటి నుంచి నన్ను ఇలాగే పెంచావు. ఏ రోజన్నా నన్ను ఇంట్లో ఇది చూడు అది చూడని చెప్పావా? ఇప్పటికిప్పుడు నేను ఈ కంపెనీకి ఎండీని అయిపోవాలంటే ఎలా అయిపోతాను అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటాడు. ఇంతలో స్వప్న వచ్చి, ఇన్నాళ్ళకి నిజం ఒప్పుకున్నావు రాహుల్, నువ్వు ఎందుకు పనికిరాని వాడివని నీ గురించి అందరికీ తెలుసు. నిన్ను కంపెనీ ఎండీగా ఎందుకు చేస్తారని అనుకుంటున్నావు అని చెప్పి ఇంకా స్వప్న కూడా రాహుల్కి చీవాట్లు పెడుతుంది. ఏయ్, నీకు నా గురించి అనవసరం, నోరు మూసుకొని వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి రాహుల్ అయితే స్వప్నని గట్టిగా అరుస్తాడు. చూడు, ఇది నా రూమ్లో మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారేంటి? ముందు మీ ఇద్దరు ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పి స్వప్న వాళ్ళిద్దరిని నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకుని బయటికి గెంటేసి మొహం మీద డోర్ వేస్తుంది. దీనిని అని చెప్పి రాహుల్ వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళబోతుంటే, రేయ్, వెళ్ళి దాని నోట్లో చేయి పెడితే అది ముక్కల కింద కొరికి వదిలిపెడుతుంది, నోరు మూసుకొని పద అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని అక్కడి నుంచి తీసుకుపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అనామిక ధాన్యలక్ష్మితో, అత్తయ్య, మీరేంటత్తయ్య ఇలా సైలెంట్గా ఉన్నారు? వెళ్ళి పెద్ద అత్తయ్యతో మాట్లాడండి. ఆ ఎండీ పోస్ట్లో మన కళ్యాణ్నే కూర్చోబెట్టమని చెప్పండి. కళ్యాణ్ వాటన్నింటినీ చక్కగా చూసుకుంటాడు. కళ్యాణ్తో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అనామిక మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో ప్రకాశం అక్కడికి వచ్చి, ఏంటమ్మా, కంపెనీకి నువ్వు కూడా వెళ్తావా? అసలు డిజైన్స్లో కానీ కనీసం ఆఫీస్లో చేసే వర్క్లో కానీ ఏమాత్రమన్నా నీకు అవగాహన ఉందా? కావ్యకి మొత్తం తెలుసు. కావ్యే రాజ్ తర్వాత అంతటికి సమర్థురాలు. ఖచ్చితంగా అన్నయ్య వదిన కావ్యనే ఆఫీస్కి ఎండీని చేస్తారు. నువ్వు నీ కోరికల్ని నీ గుండెల్లోనే దాచిపెట్టుకో అని చెప్పి ఇక ప్రకాశమైతే అనామికకి 4 చీవాట్లు పెట్టి, చూడు ధాన్యం, కోడల్ని ఇంట్లో నలుగురితో ఎలా ఉండాలో
అది నేర్పించు. అంతేగాని ఇట్లా కోడలు చెప్పేవాటన్నింటికీ కూడా గంగిరెద్దులాగా తల ఊపకు అని అనుకుంటూ ప్రకాశం వెళ్ళిపోతాడు. ప్రకాశం అన్న మాటలకి ధాన్యలక్ష్మి సైలెంట్గా అలాగే ఉండిపోతుంది. ఏంటత్తయ్య, మావయ్య గారు అన్నేసి మాటలంటే మీరు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని అనడంతో, ఏం చేయమంటావు, మీ మావయ్య గారు ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్. ఎప్పుడు ఆలోచించారు తన కొడుకు గురించి, కోడల గురించి? ఆయన అలాగే మాట్లాడతారు కానీ ఖచ్చితంగా కంపెనీకి ఎండీని మన కళ్యాణ్నే చేస్తారు. నేను వెళ్ళి మావయ్య గారితో మాట్లాడతాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి చెప్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే అప్పు తాను పోలీస్గా సెలెక్ట్ అవ్వాలి అంటే లంచం ఇవ్వందే అదేది కుదరదు అని చెప్పిన అతని గురించి, అలాగే తను జరిగిన ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కనకమైతే అప్పు దగ్గరికి వచ్చి, అప్పు ఎందుకే అలా ఉన్నావు? నువ్వు ఖచ్చితంగా పోలీస్ అవుతావు, నాకు నీ మీద నమ్మకం ఉంది. అయినా ఇంత చిన్న విషయానికి అంతలాగా ఆలోచించడం దేనికి? ఎలాగో నీకు ట్రైనింగ్ ఇచ్చిన మీ గురువు గారు ఉన్నారు కదా, ఆయన ద్వారా ఖచ్చితంగా నీకు పోస్ట్ వస్తుంది అని చెప్పడంతో, లేదమ్మా లేదు, ఒకరి రికమెండేషన్ వల్ల నాకు పోస్ట్ వస్తే అది రికమెండేషన్ జాబే అవుతుంది. లంచం పెట్టి కొనుక్కుంటే ఏంటి, రికమెండేషన్తో వస్తే ఏంటి, రెండు ఒక్కటే కదా. నా టాలెంట్ని గుర్తించి నాకు జాబ్ ఇవ్వాలి కానీ అని చెప్పి అప్పు మాట్లాడుతూ ఉంటే, ఇంతలో తనకి ట్రైనింగ్ ఇచ్చిన గురువుగారు అక్కడికి వచ్చి, లేదు అప్పు లేదు, నీకు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది. నీకు రికమెండేషన్ ద్వారా కాదు, లంచం ద్వారా కాదు, ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ అని చెప్పి వెంటనే ఒక లెటర్ని అప్పు చేతికి ఇస్తే, అది చూసిన అప్పు ఒక్కసారిగా షాక్ అవుతుంది. సార్, ఆ ఇంటర్వ్యూ చేసిన అతను నాకు మెయిల్ వస్తుంది అన్నారు, కనీసం మెయిల్ కూడా రాకుండా డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి సార్ అని అంటుంటే, నీకు ఇంటర్వ్యూ చేసిన అతను మనవాడే, వాడితో నేను మాట్లాడాను. అందరికంటే మంచి టాలెంటెడ్ పర్సన్, అలాగే గొప్ప ధైర్య సాహసాలు గల దానివని నిన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా లేట్ ఎందుకని అక్కడే ఉండి అపాయింట్మెంట్ లెటర్తో సహా నీ దగ్గరికి వచ్చేసాను అని చెప్పడంతో, గురువుగారు నిజంగా నిజంగా మీరు నాకు చాలా గొప్ప గురువుగారు. మీరు ట్రైనింగ్ ఇవ్వకపోతే నేను సెలెక్ట్ అయ్యేదాన్ని కాదేమో అని చెప్పి అప్పు అయితే తెగ సంబరపడిపోతూ ఇక కనకాన్ని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తుంది. కనకమైతే, వసై వసై, నీ టాలెంట్ అంతా నీ ఉద్యోగంలో చూపించు. ఏవయ్యా, మన అప్పు ఇన్స్పెక్టర్ అయిపోయిందయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆగండి, ఇప్పుడే వెళ్ళి మీ నోరు తీపి చేస్తాను అని చెప్పి కనకం లోపలికి వెళ్ళి పంచదార డబ్బాని తీసుకొచ్చి అందరి నోరులని తీపి చేస్తుంది. ఇక వాళ్ళ గురువుగారు, వెళ్ళొస్తానప్పు, జాగ్రత్త, ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పు అయితే చాలా సంతోషంగా కావ్యకి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంటుంది. ఇక అప్పటికే కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా శ్వేత దగ్గరికి వెళ్తుంటారు. ఇంకా అప్పు ఫోన్ చేయడంతో అప్పు ఫోన్ని లిఫ్ట్ చేసిన కావ్య, అప్పు ఇప్పుడు నేను వేరే పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పి అప్పు చెప్పేది వినకుండానే ఫోన్ కట్ చేస్తుంది. ఇక అప్పు అయితే ఎప్పట్లాగానే తన పిజ్జా డెలివరీ కోసం వెళ్తుంటే, ఇంకెందుకే ఇంకా ఆ పిజ్జా డెలివరీ ఎందుకు, ఇక జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఇంకొక 1 వీక్లో జాయినింగ్ డేట్ కూడా ఇచ్చారు కదా, ఆ డేట్ను వెళ్ళి జాయిన్ అవుతావా, ఈ వారం రోజులన్నా ఆ ఉద్యోగం మానేసి ప్రశాంతంగా ఉండవే అని అంటుంటే, లేదమ్మా లేదు, నేను అడగగానే ఆ పిజ్జా ఓనర్ నాకు జాబ్నిచ్చారు, అట్లాంటి ఆయనకి చెప్పకుండా సడన్గా మానేస్తే అది అంత మంచిది కాదు. ఇప్పుడే వెళ్ళి ఇలా నాకు వచ్చిన జాబ్ గురించి చెప్పి ఆయనకి ఎవరైనా కొత్త వారిని సెట్ చేసి వస్తారు అని చెప్పి అప్పు కూడా పిజ్జా డెలివరీకి ఇక వెళ్తుంది. ఇంకా వెళ్ళడమే పిజ్జా ఆయన అప్పుకి ఒక ఆర్డర్ని ఇచ్చి అక్కడికైతే పంపిస్తాడు. ఇంకా అప్పు ఆ పిజ్జా డెలివరీకి బయలుదేరుతుంది. అది ఎవరో కాదు, శ్వేత ఇంటికి అప్పు కూడా బయలుదేరుతుంది. ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా శ్వేత ఇంటికి వస్తారు. శ్వేత కావ్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కళ్యాణ్, ఏంటి ఇలా వచ్చారు, నాతో ఏమన్నా పని పడిందా అని చెప్పి శ్వేత కాస్త ఆశ్చర్యంగా వాళ్ళిద్దరినీ అడుగుతుంది. నేను వస్తానని అనుకోలేదు కదా శ్వేత, కానీ నా భర్త చేసిన నిర్వాకం వల్ల రావలసి వచ్చింది అని అనడంతో, సారీ కావ్య, రాజులా చేస్తాడని నేను కూడా ఊహించలేదు.
తన మనసులో నీ మీద ప్రేమని చెప్పడానికి తన ఈగో అడ్డం వస్తుందని ఇన్ని రోజులు నేను కూడా తప్పుగా అనుకున్నాను. కానీ అనుకోకుండా రాజ్ ఒక బిడ్డని తీసుకొచ్చి తనే నా బిడ్డ అని చెప్పి నిన్ను, నీ మనసుని, నీ ప్రేమని చాలా బాధ పెట్టాడు. రాజ్ ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక ఇద్దరు కూడా అలా కొద్దిసేపు మాట్లాడుకుంటారు. ఇంతలో అప్పు పిజ్జా తీసుకొచ్చేసరికి అక్కడ కావ్య అలాగే కళ్యాణి చూసి షాక్ అవుతుంది. అప్పు నువ్వేంటి ఇక్కడ అని అనడంతో నేనే పిజ్జా ఆర్డర్ పెట్టాను, తిను, నీ చెల్లెలు అప్పునా, అప్పు రా లోపలికి అని చెప్పి కావ్య ఇక అప్పు తనని లోపలికి పిలుస్తుంది. అప్పటికే అప్పు శ్వేతని చూసి కాస్త షాక్ అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అక్కడ పిజ్జా డెలివరీకి వచ్చినప్పుడు శ్వేతతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా అప్పు చూస్తుంది. ఆ అమ్మాయి ఇక్కడ లేదేంటి అన్నట్టుగా కూడా ఇల్లంతా చూస్తుంది. ఇంకా కావ్య అయితే ఏంటప్పు ఇల్లంతా చూస్తున్నావు, ఏమైంది అని అడగడంతో అక్క ఇంతకు ముందు ఇదే ఇంటికి నేను పిజ్జా డెలివరీ ఇచ్చాను. అప్పుడు ఈవిడ కాకుండా ఇంకొక అమ్మాయి ఆ డెలివరీ తీసుకుంది. మరి తనే ఎక్కడా అని చెప్పి ఇల్లంతా చూస్తుంటే శ్వేత కాస్త కంగారుగా తను తను మా చెల్లెలే, ఇంకెవ్వరు కాదు, తను వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది, కూర్చో అని చెప్పి కాస్త కంగారుగా ఇక అప్పుని కూర్చోమంటుంది. ఇంకా ఉన్నట్టుండి ఒక్కసారిగా కావ్యకి శ్వేత మీద అనుమానం మొదలవుతుంది. శ్వేత, నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు, నిజం ఏంటో చెప్తావా లేదా అని అడగడంతో ఇక శ్వేత చెప్తాను, నిజం చెప్తాను, నేను చెప్పే నిజంతో నీ కాపురం నిలబడుతుంది అంటే ఖచ్చితంగా చెప్తాను. శ్వేత అప్పు చూసినా అమ్మాయి నిజంగానే నాకు చెల్లెలవుతుంది. తను అనుకోకుండా ఇండియా వచ్చింది. తను నువ్వనుకున్నట్టుగా తనకి రాజ్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ మీ పెళ్లి రోజునాడు తనని రాజు డ్రాప్ చేయమని చెప్పి ఫ్లైట్కి లేట్ అయిపోతుందని చెప్పి హడావుడిగా బయలుదేరుతుంటా తనని రాజ్ నేను డ్రాప్ చేస్తానని చెప్పి తనే దగ్గరుండి మరి తనని తీసుకుని వెళ్ళాడు. కానీ అనుకోకుండా ఆ రోజు ఒక పెద్ద యాక్సిడెంటే జరిగింది. ఆ యాక్సిడెంట్లో తను చనిపోయింది. ఆ నిజాన్ని ఇంతవరకు మా ఫ్యామిలీకి కూడా చెప్పలేదు. తను ఇక్కడే చదువుకుంటుంది అని మా కుటుంబానికి చెప్పాను. కానీ ఈ నిజాన్ని మా అమ్మా నాన్నకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దేవుడు దయ వల్ల రాజ్కి ఏమీ జరగలేదు అని చెప్పి ఇక శ్వేత చెప్తుంది. అయితే ఆయన తీసుకొచ్చిన బిడ్డ ఎవరు అని కళ్యాణ్ అడగడంతో తెలీదు కళ్యాణ్, నాకు కూడా ఆ విషయం తెలీదు. కానీ రాజ్ వల్లే నా చెల్లెలు చనిపోయిందని రాజ్ చాలా బాధపడుతుంటాడు. రాజ్ని చూస్తున్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. రాజ్కి నేను ఎంతలానో నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. కానీ రాజ్ తను తప్పు చేశానని పదే పదే తను కుమిలిపోతున్నాడు. తను ఆ తప్పు చేశాను అన్న బాధ తన మనసులో ఉండడం వల్లే కావ్యకి తన మనసులో ఉన్న ప్రేమని చెప్పలేకపోతున్నాడేమో అని అనుకుని ఎన్నోసార్లు తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. కానీ తనెప్పుడు కూడా కావ్యకి తన మీద ఉన్న ప్రేమని చెప్పడానికి కానీ కనీసం చూపించడానికి కానీ తను ప్రయత్నించలేదు. ఇప్పుడేమో ఒక బిడ్డని తీసుకొచ్చి తనే నా బిడ్డ అంటున్నాడు. నాకు తెలిసి రాజ్ ఎట్లాంటివాడో నాకు తెలుసు. కానీ ఆ బిడ్డ ఎలా వచ్చిందో, బిడ్డకి తండ్రి రాజ్ అన్నమాట ఎలా చెప్తున్నాడో అది నాకు అర్థం కావట్లేదు అని అంటుండగా ఇంతలో రాజ్ కార్ వచ్చి శ్వేత ఇంటి ముందు ఆగుతుంది. ఒక్కసారిగా రాజ్ కారుని చూసిన వీళ్ళ ముగ్గురు కూడా ఆయన వచ్చారు. శ్వేత, మేమిక్కడికి వచ్చినట్టు ఆయనకి చెప్పద్దు ప్లీజ్ అని అనుకుంటూ ముగ్గురు కూడా ఒక గదిలోకి వెళ్ళి దాక్కుంటారు. ఇంకా వాళ్ళు వేసుకొచ్చిన కార్ కూడా శ్వేత ఇంటి ముందు అయితే పెట్టరు. కాస్త దూరంలోనే ఆ కార్ని పార్కింగ్ చేయడం వల్ల రాజ్కి ఇంటికి ఎవరు వచ్చారన్న నిజం తెలీదన్నమాట. ఇక రాజ్ అయితే లోపలికి వచ్చేసరికి శ్వేత హాల్లో కూర్చుని కనిపిస్తుంది. శ్వేత, ఏంటి ఇంకా నిద్రపోలేదా, ఇలానే కూర్చున్నావు అని అడగడంతో అది కాదు రాజ్,
నువ్వేంటి ఈ టైంలో వచ్చావు బాబుని తీసుకుని, ఏమైంది అని అడగడంతో, లేదు బాబుని కాదు, బాబు తల్లిని కూడా తీసుకొచ్చాను. బాబుని నేను చూసుకుంటా, కానీ కొద్ది రోజులు ఈ బాబు తల్లి నీతోనే నీ దగ్గరే ఉండాలి అని చెప్పడంతో ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు రాజ్, ఇప్పటికీ నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని కావ్యని నమ్మించడానికి ప్రయత్నించిన విషయం గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు చాలా బాధపడుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన బిడ్డకి, ఆ బిడ్డ తల్లిని నేను చూసుకోవాలి అంటే నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను అని అంటుంటే, లేదు లేదు శ్వేత, ఇది నువ్వు చేసి తీరాలి, ఈ బిడ్డ తల్లిని తినని నీ దగ్గరే ఉంచాలి అని చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్, కావ్య, అప్పు ముగ్గురు కూడా తలుపు సందులోంచి చూసి ఇక షాక్ అయిపోతారు. ఇక వెంటనే కళ్యాణ్ డోర్ తీసుకుని బయటికి వచ్చేస్తాడు. కళ్యాణ్ తన్ని చూసి ఆరు అని అనడంతో ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. వచ్చింది ఎవరో కాదు, కళ్యాణ్ చెల్లెలు అరుంధతిని చూసి ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. కావ్య అయితే, అరు నువ్వేంటి ఇక్కడున్నావు, పైగా ఈ బిడ్డ నీ బిడ్డ, ఏంటండి ఇదంతా అని చెప్పి కావ్య అడగడంతో ఇక కళ్యాణ్, కావ్య ఇద్దరు కూడా కళ్యాణ్ చెల్లిని గట్టిగా నిలతేయడంతో జరిగిందంతా కూడా చెప్తుంది. అసలు కళ్యాణ్ చెల్లెలకి ఏం జరిగి ఉంటుంది, అసలు బిడ్డ ఉన్నట్టుండి ఎలా పుట్టుకొచ్చింది, రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే